హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక అరకేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని స్టైనర్లో వడపోసుకోవాలి. నీరంతా పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను చూపించిన మసాలాలన్నీ ఇలా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకటి అర ఇటు అటు అయినా పర్లేదండి. మసాలాలు చాలా బాగుంటుంది. మసాలా పొడి మాత్రం, ఈ మసాలా పొడిని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఒక బాండీని తీసుకొని 400 గ్రాములు ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ మరిగిందో లేదో ఒక చిన్న చికెన్ ముక్కను వేసుకొని చూసుకోండి. అది బాగా వేగుతూ ఉంటే మిగతా చికెన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోండి. చికెన్ వేగేటప్పుడు బాగా క్రిస్పీగా చేసుకోకండి, ఎందుకంటే చికెన్ బాగా క్రిస్పీగా ఉంటే చికెన్ పిక్కలకి పనికిరాదు. కొద్దిగా మెత్తగానే ఉండాలి, చూసి వేయించుకోండి. చికెన్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. వేయించిన చికెన్ అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలోనే ఒక 4 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ కూడా కట్టేసేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల కారం, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా, 6 నిమ్మకాయల రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి దాంట్లోకి ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మీకు ఏవి తక్కువ అనిపిస్తే అవి మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒక 5-6 గంటల తర్వాత ఈ పిక్కల్ని రైస్తో కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి. అసలుకి ఏమైనా ఉంటుందా అసలు? ఒక్కసారి మీరు ఇలా తయారు చేసుకోండి, మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుంది.